చేసినప్పుడు ఆయన మీద ఆధారపడి నువ్వు విశ్వాసంతో ఆయన మొరపెట్టినప్పుడు తప్పకుండా ప్రభు సంతోషపడి నీ యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మనము పరిపూర్ణమైన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? నీ యొక్క తల్లిదండ్రుల మీద కాదు, ఈ లోకంలో రాజకీయ నాయకుల మీద కాదు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? రక్షకుడి మీద ఉండాలా. యేసయ్య మీద నీ విశ్వాసం ఉండాలి. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధ జీవితం. మనం ఎలా జీవించాలమ్మా? పరిశుద్ధంగా జీవించాలి. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ లాంటి భక్తుడు ట్రైన్లో వెళ్తా ఉన్నాడు. ట్రైన్లో వెళ్తా ఉంటే అక్కడ కొంతమంది ఆయన కూర్చున్న కంపార్ట్మెంట్లో ఆయనకు ఎదురుగా కొంతమంది యవ్వనస్తులు ప్యాక్ ఆటలాడతారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆటలాడుతుంటే నువ్వు ఏమయ్యా జెంటిల్ మ్యాన్ బాగానే ఉన్నావు కదా, నువ్వు కూడా మాతో చేయి కలపండి, ఈ యొక్క పేకాట ఆడదాము, అది పాపం కదా, కాబట్టి ఇలాంటి మాతో జాయిన్ అవ్వండి అంటే ఆ భక్తుడు ఏమన్నాడంటే ఈ చేతులు నావి కాదు కదా అన్నాడంట. ఈ చేతులు నావి కాదు కదా, ఇదేంటి వాళ్ళ విచిత్రంగా మాట్లాడుతున్నారు, నీ చేతులు ఇవే కదా అంటే ఒకానొకప్పుడు ఈ చేతులు పాపానికి ఉపయోగించాడు, కానీ ఈ చేతులు ఇప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. రక్షకుడి చేతులు. ప్రభు అయిన యేసు నన్ను కొనుక్కున్నాడు, ఆయన విలువైన రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు, ఇప్పుడు నేను క్రీస్తు బిడ్డను అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ జీవితం. ఈ లోకంలో మనము చాలా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడట. ఈ లోకం అనేది ఎలాగంటే ఒక సముద్రం లాంటిది. సముద్రంలో పడవెళ్తుంది అనుకో, పడవెళ్తా ఉంటే ఆ దరి చేరుకోవాలంటే పడవ సముద్రం మీదే వెళ్ళాలి. ఒకవేళ వాటర్ వస్తే ఏమవుతుంది? పడవలోకి వాటర్ వస్తే ఏమవుతుంది? పడవ క్షేమంగా వెళ్తారా? ఏమవుతుంది? ఆ యొక్క సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి నీవు నేను ఈ లోకంలో జీవించాలి, కానీ ఈ లోకం మనలోకి రాకూడదు. పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుననుంది కదా, జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. అలాగే ఆయన చిత్తం జరిగించినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి నీవు నేను తండ్రిని సంతోషపెట్టాలంటే, దేవుని మనం సంతోషపెట్టాలంటే ఈ మూడు విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని మనం ప్రేమించాలి, రెండవదిగా దేవుని యొక్క విశ్వాసము ఉంచాలి, మూడవదిగా పరిశుద్ధ జీవితము జీవించాలి. ఈ మూడు మన జీవితాల్లో ఉన్నప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎన్నో మనము భక్తుల యొక్క జీవితంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు, దేవుని యొక్క విశ్వాసం ఉంచుతున్నారు. ఈ లోకంలో ప్రత్యేకమైన బిడ్డలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎంతగా మరొక భక్తుని మనం చూస్తే ఆ నేపాల్ దేశంలో ఒక యేసు ప్రభు శిష్యుని బాగా కొడుతున్నారు. దేవుడి సరుకులు ఉంటారేమో మ్యాన్ కొడుతూ ఆయన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే మన బోయపాల కొండలు ఉంటాయి చూడండి, కొండలు ఆ కొండ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఆ కొండ మీద నుంచి కిందకి నెట్టాలి. నెట్టే బ్రతుకుతాడా ఆ వ్యక్తి? బ్రతుకుతాడా చనిపోతాడా? చనిపోతాడు. కాబట్టి కొండ మీద తీసుకొచ్చి బాగా రాళ్ళేసి కొడుతున్నారు. కొట్టి బాగా రక్తం అంతా కారుతుంది, శరీరం అంతా రక్తం కారుతున్నది. అయితే ఏమైందంటే అక్కడ నుంచి కిందకి నెట్టేసేసి బాగా రాళ్ళేసి కొడితే ఆ యేసు ప్రభు ఆ భక్తుడు బాగా శరీరం అంతా గాయాలైపోయినవి. ఇక ఈ క్షణంలో కొద్ది నిమిషాలు వీడు చనిపోతాడు. ఇంకా ఎలాగ యేసు ప్రభువుకి ప్రకటన చేస్తాడు అని వాళ్ళందరూ కూడా బాగా ఆయన్ని కొట్టి హింసించి ఆ స్ప్రోకోపెట్టట్లుగా రాళ్ల కొప్పేసి ఆయన మీద వెళ్ళిపోయిన తర్వాత ఆ యవ్వనస్తుడు బాగా ఏడుస్తుంటే అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. అది సైంద్ర బాబా గారు అంత పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఇలాగ ప్రత్యక్షమై చేతిలో నుంచి బాగా దాహం అవుతుంటే నీళ్ళు ఇస్తున్నాడు.
నీళ్ళు ఇస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేతిలో నుంచి కారుతున్నాయి. ఇదేంటి? కాలుతా ఉన్నాడు యవనస్తుడు. చూస్తే ఆ చేతుల్లో నుంచి, ఆ చేతుల్లో 2 చేతుల్లో కూడా గాయాలు ఉన్నాయి. యేసయ్యకి నీకోసం నా కోసం కల్వరి శిలువలో ఆయన తన యొక్క కాళ్ళలో చేతుల్లో మేకులు దిగ్గొట్టబడినప్పుడు ఆ యొక్క చేతులు ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. ఆ గాయాల నుంచి రక్తం ఎలా కారిందో ఆ దృశ్యం చూస్తున్నాడు ఆ యవనస్తుడు. ఆ గాయాల నుంచి మంచినీరు వస్తూ ఉంటే ఎలాగనగానే మంచినీరు వస్తూ ఉన్నది. ఆ మంచినీరు తాగగానే తనకున్న గాయాలన్నీ తెగిపోయినాయి. ప్రభు వెంటనే శక్తించాడు. ఈయన గొప్పవాడు ఎవరైనా చూస్తే కొంచెంసేపు అదృశ్యమైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు వచ్చినటువంటి ఆ యొక్క మంచి వ్యక్తి ఎవరైనా యేసయ్య, యేసు ప్రభు వచ్చాడు. ప్రభు రక్షకుడు వచ్చి ఒక మానవ రూపంలో వచ్చేసి ఆ చనిపోబోతున్నటువంటి ఆ యొక్క భక్తుడిని నీరిచ్చి కాపాడి అదృశ్యమైపోయాడు. అయితే వాళ్ళు వేసినటువంటి రాళ్ళు కాళ్ళకి, చేతులు, మొత్తం శరీరం అంతా ఒక రక్తం కాస్తా ఉన్నది. ప్రభు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యి మంచినీళ్ళు ఇచ్చాడో క్షణాల్లోనే ఆ గాయాలన్నీ మారిపోయి మామూలుగా ఒక ఆరోగ్యవంతమైన మనిషిగా మారిపోయాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి అద్భుతం జరిగించాడు. కాబట్టి ఆయన ప్రేమించిన బిడ్డలు, ఆయన్ని విశ్వాసించిన బిడ్డలు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ప్రభు యొక్క వాగ్దానం ఏంటి? నిన్ను విడువను ఎడబాయనని ప్రభు వాగ్దానం ఉన్నది కదా. ఇంకా ప్రభు మనకి ఎన్నో వాగ్దానాలు కూడా మనకి ఇస్తున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము సజీవ యాగముగా ఆయన మన కొరకు ఎలాగ సమర్పించుకున్నాడో మన జీవితాలు ఆయనకి మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆయన ఎల్లప్పుడూ మనం స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆయన విశ్వాసం కలిగి ఆయన మాటలకు లోబడి పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన పని మనం చేస్తున్నప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము తండ్రిని సంతోషపెట్టాలంటే 3 విషయాలు మీకు బోధించాను. మొట్టమొదటిగా తండ్రిని మనం సంతోష పెట్టాలంటే తండ్రిని మనము ప్రేమించాలి, రక్షకుని మనం ప్రేమించాలి. రెండవదిగా ఏం చేయాలి? ఆయన మాటలందు ఆయన విశ్వాసము ఉంచాలా. మూడవది ఏం చేయాలి? మనము పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఈ 3 మనం జీవితంలో కలిగినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన్నే ప్రేమించాలా, ఆయన మీద మనం ఆధారపడాలి. ఈ లోకంలో ప్రత్యేక కాలము పరిశుద్ధమైన జీవితం మనము జీవించాలి. అలా జీవించినప్పుడు తండ్రి రక్షకుడు మన ప్రభు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మన బాధ్యత ఏంటి? ఆయన ప్రేమించాలి, ఆయన మనము ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కార్చాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనం ఆయనకి సమర్పించుకొని ఆయన మాటలు మన ఇద్దరు చెప్పాలి. కుటుంబం అంతా వస్తే తండ్రి సంతోషిస్తాడు కదా. ఎంతమంది మన స్త్రీలు ఉన్నారు ఇక్కడ? కుటుంబీకులేరి, బిడ్డలేరి, భర్త ఏరి, మరి మీ గృహాల్లో పెద్దవాళ్ళు ఏరి, వాళ్ళందరూ వస్తే ముందు నీకన్నా కూడా ఎక్కువ ఎవరు సంతోషిస్తారు? ప్రభు సంతోషపడతాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు చూస్తావు, ఏమనుకుంటావు? నా భర్త వచ్చాడు, నా బిడ్డలు వచ్చారు, మా మామగారు, మా అమ్మగారు, మా తల్లి అందరూ వచ్చారు మా కుటుంబంలో, నువ్వు సంతోషిస్తావు. నీకన్నా కూడా ఎక్కువగా సంతోషపడతారు ప్రభు సంతోషపడతా. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళని మన రక్షణ మార్గంలో నడిపించుకొని మరి ఆయన శరీరానికి వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో మన విషయంలో సంతోషపడతాడు. కాబట్టి ఈ 3 విషయాలు క్లుప్తంగా నేర్చుకున్నాము. ఆయన ప్రేమించడం ద్వారాగా తండ్రి సంతోషపడతాడు. ఆయన మాట్లాడే విశ్వాసం ఉంచడం ద్వారాగా మన జీవితం, పరిశుద్ధమైన జీవితం మనం జీవించడం ద్వారాగా తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మన రక్షకుని సంతోషపెట్టే బిడ్డలంగా మనం ఎక్కువ ముందు ఉందాం. ఈసారి ఆదివారము ఏం చేయాలి? కుటుంబం అంతా రావాలి. వస్తారా? ఈసారి ఆదివారం మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో 5. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 4. ఒక్కలైనా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు?
నలుగురున్నారు, మీరు ఒక్కలే వచ్చారు, మిగతా ముగ్గురు కూడా రావాలి. అప్పుడు తండ్రి ఎంతైనా సంతోషిస్తాడు, రక్షకుడు సంతోషిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి మనం ఆరాధన నుంచి ఆయన సంతోష పెట్టాము, ఆయన మాటలు విని కూడా సంతోష పెట్టాము. కాబట్టి ప్రాక్టికల్గా మనము నేర్చుకున్నాం, 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన ప్రేమించుట, ఆయన మాటలు విశ్వాసం ఉంచుట, మూడవది ఏంటి? పరిశుద్ధ జీవితం. అలాగా మనం ఉన్నప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. తల్ల వచ్చండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త, బలవంతుల దేవ, నిక్షేమం తండ్రి, మీ కోటాను కోట్ల స్తోత్రాలు వందనాలు. మా ప్రభువా, మీరు ఎలాగా